Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందరూ కూడా కూర్చుందామా. Please be seated. 2 వారాల క్రితం ఒక తండ్రి వచ్చి ఈ విధంగా చెప్తున్నాడు. 2 weeks back, a father came to me and he said like this. మా అబ్బాయి నా మాట వినటం లేదని చెప్తున్నాడు. He says, my son never obeys me, father. నేను చెప్పిన మాట వినకుండా ఆయనకి ఇష్టమైనట్లు చేసుకుంటున్నాడని చెప్తున్నాడు. And he will never listen to me and he does whatever pleases him. కాలేజీకి వెళ్ళి రాత్రిపూట వస్తున్నాడు అని చెప్తున్నాడు. He is going to the college and coming in the nights, father. వాడిని ఒక మంచి ఉన్నత స్థితిలో చూడాలనుకుంటున్నాను కానీ వాడు భ్రష్టమైపోతున్నాడు అని చెప్తున్నాడు. I want to see him in a good state of life, but then he is being destroyed. ఉన్న డబ్బులంతా కూడా పాడు చేస్తున్నాడు. And he is spoiling all the money. అన్ని వ్యామోహాలలో చిక్కుకొనిపోయాడు. And he is stuck in all kinds of lusts of the world. గుడికి రావటం లేదు. And is not coming to the church. ప్రార్థన చేయటం లేదు. He is not praying. వాడు ఏమైపోతాడో భయమేస్తుంది అని చెప్తున్నాడు. And we are scared as to what will befall him, father. నేను చెప్పాను, వచ్చే వారం వచ్చేటప్పుడు మీ అబ్బాయిని తీసుకుని రా అని చెప్పాను. I told him, next week when you come, you bring your son along with you. రెండో వారంలో అబ్బాయిని కూడా తీసుకుని వచ్చాడు. And the second week even he brought his son. పూజలో పాల్గొమని చెప్పాను. I asked him to attend the holy mass. తర్వాత వచ్చి కలవమని చెప్పాను. And then after that I asked him to come and meet me. ఆ వ్యక్తి ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. And then that father along with his son, they came to me. గంట సేపు నాతో మాట్లాడాడు. They spoke to me for about an hour. ఆ గంట సేపు ఒక్క మాట గురించే చెప్తున్నాడు. And for about 1 hour he was only telling me one thing. మా నాన్న నన్ను ప్రేమించటం లేదు అని చెప్తున్నాడు. He says, my daddy does not love me. మా అమ్మ నన్ను ప్రేమించటం లేదని చెప్తున్నాడు. My mummy does not love me. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఎప్పుడు తిడుతూనే ఉంటాడు అని చెప్తున్నాడు. Whenever I go home they will only keep on scolding me. నాకు మా నాన్నే సర్వస్వం అనుకున్నాను. I thought my dad is everything for me. ఆయన నా శక్తి కంటే ఎక్కువ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. And is expecting more than my own power. ఆయనకి ఇష్టం వచ్చినట్లే నేను ఉండాలనుకుంటున్నాడు. And he desires me to grow according to his will. నా కెపాసిటీ మాత్రం ఆయన అర్థం చేసుకోవటం లేదు. But he does not understand my caliber. నా శక్తి మాత్రం అర్థం చేసుకోవటం లేదు. He does not understand my strength. నా బాధను చెప్పుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను. I all the time try to express my grief. నేను నోరు తెరవడానికి ముందే 10 సార్లు నన్ను తిడుతూ ఉంటాడు. But even before I could open my mouth he will scold me nearly 10 times. ఇంటికి ఎవరు వచ్చినా నన్ను అవమానపరుస్తూ ఉంటాడు. And no matter who come home they will insult me before them. ఎన్నో సార్లు నా యొక్క బాధను చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాను. And many times I tried to express my sorrows. కానీ నాకు అవకాశం ఇవ్వలేదు. But I never got a chance. అందుకని ఇలా తయారయ్యాను. That's the reason I became like this. నేను ఎంతగా ప్రేమించానో అంతగా ఆయనను అసహించుకుంటున్నాను. How much I loved him, now all the more I hate him more. నేను ఆయన్ని ఏమీ చేయలేను, కానీ ఆయన చెప్పింది చేయకుండా మానేయటమే అదొక డిఫెన్స్ గా నేను భావిస్తున్నాను. And I will not do anything, but then whatever he tells me I will not do anything. That's my defense. నాన్న ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా చేస్తున్నాను. And whatever my dad says I will do exactly the opposite. అమ్మ ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా చేస్తున్నాను. And whatever my mummy says I will do exactly the opposite. I loved them so much. నేను వారిని ఎంతగానో ప్రేమించాను. But they did not love me the same way. కానీ అదే రీతిగా వారు నన్ను ప్రేమించలేదు. They did not understand me. వారు నన్ను అర్థం చేసుకోలేదు. అందుకని నేను ఇలా చేస్తున్నాను. That is the reason I'm doing like this. ఆదిలో మా నాన్న నన్ను అర్థం చేసుకుంటే ఇలా నేను మారేవాడిని కాదు. In the beginning, if at all my father would have understood me, I wouldn't have turned like this. నాకు కావలసిన ప్రేమను అందించినట్లయితే ఇలా నేను మారేవాడిని కాదు. If they would have given me the love that I needed, I wouldn't have become like this. కావలసినవన్నీ కూడా ఇస్తున్నారు. And they are giving everything that I need. ఎంత డబ్బు అడిగితే అంత ఇస్తున్నారు. No matter how much money I ask them, they will give me. మంచి కాలేజీలో నన్ను జాయిన్ చేశారు. And they have joined me in a good college. అన్ని ఇచ్చారు కానీ ప్రేమ మాత్రం ఇవ్వలేదు. They have given me everything, but they did not give me love. ఆ ప్రేమ లేకపోవడం ద్వారా ఇలా నేను తయారయ్యాను. And just because I do not have that love, I became like this. ఎలాంటి ప్రేమ కోసం మనం ఎదురు చూస్తున్నాం? What kind of love are we expecting? చిన్న బిడ్డలు తల్లిదండ్రుల ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు. Little children are expecting love from their parents. భార్య భర్త ప్రేమ కోసం ఎదురు చూస్తుంది. And the wife is looking for husband's love. భర్త భార్య ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాడు. And the husband is looking for wife's love. ఈ ప్రేమ అక్కడ దొరకకపోతే ఆ ప్రేమ కోసం బయటికి వెళుతున్నారు. And if they do not find that love in you, they will find that love elsewhere. ఆ ప్రేమ కోసం బయట దాని కోసం ఎదుగుతూ ఉన్నారు. And that is the reason they are looking that love outside. ఆ వ్యక్తి బయటికి వెళ్ళడానికి కారణం ఎవరు? And who is the reason for that person to get out of the house? ఆ వ్యక్తి ఎందుకు బయటికి వెళ్ళి ఆ ప్రేమను ఎదుగుతూ ఉన్నాడు? And why is he going out and looking for that love? నీవు ఆ రోజు ప్రేమ ఇవ్వలేదు కాబట్టి. Because you did not love him that day. నీవు ఆ బిడ్డను అర్థం చేసుకోలేదు కాబట్టి. Because you did not understand him that day. నీవు ఎంత
చేసినా ప్రేమ లేకపోతే అంతా శూన్యమని చెప్తున్నాడు. No matter how much you do, if you do not love them, it is equal to zero. నీ బిడ్డలకు నీవు ఎంత బంగారం ఇచ్చినా ప్రేమ లేకపోతే వ్యర్థమని చెప్తూ ఉన్నాడు. He says that no matter how much you love your children and give them gold, if you do not love them, it's in vain. నీ భార్యకు ఎంత బంగారం పెట్టినా ప్రేమ లేకపోతే వ్యర్థం అంటున్నాడు. No matter how much of gold you buy for your wife, if you do not love her, it's in vain. ఎలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలో ఒకసారి మనం ధ్యానం చేద్దాం. Today we are going to meditate what kind of love should we possess. 1 కొరింథీ 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒకసారి మనం ధ్యానం చేద్దాం. Now we are going to read the word of God from 1 Corinthians chapter 13 verse 1 and 2. మానవ భాషలను దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను నాకు ప్రేమ లేనిచు నా వాక్కు మ్రోగడి కంచుతోను గనగనలాడడి తాళముతోను సమానము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు దేవుడు సువార్థికులకు, తల్లిదండ్రులకు, అధికారములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఈ వాక్యాన్ని చెప్తున్నాడు. Today the Lord is giving this word to all the preachers and to all the leaders and to all of us. నీ కింద ఎంతమంది పని చేసినా, నీవు ఎంత డబ్బు వారికి ఇస్తున్నా ప్రేమ లేకపోతే దాని మూలంగా ఉపయోగం ఏమీ లేదు. There might be so many people working under you and there might be so many people with you, but if you do not love them, it is in vain. నీ ముందు ఎంతో మంది ప్రజలు ప్రేమ గురించి నీవు మాట్లాడుతుంటే ఎంత చక్కగానో ఆలకిస్తున్నారు, కానీ నీకు ఆ ప్రేమ లేకపోతే అది అంతా కూడా శూన్యమే అని చెప్తున్నాడు. You might be listening to so many people preaching about love, but if you do not have love, it is in vain. ఇక్కడ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. There are so many doctors sitting here. చాలా మంది సువార్థికులు ఉన్నారు. There are so many preachers sitting here. చాలా మంది సమాజ సేవ చేసే వాళ్ళు ఉన్నారు. And there are so many social workers here. చాలా మంది టీచర్స్ కూడా ఉన్నారు. And there are even teachers here. చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. And even some of the politicians are here. ఒక మంచి ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నవారు కూడా ఉన్నారు. And even there are people who are in the high stature in life. మీ కింద చాలా మంది పని చేస్తున్నారు. And there are people who are employed below you. మీ ఇంటిలో కూడా చాలా మంది పని చేస్తున్నారు. And even there are people who are working in your house. మీ ఇంటిలో పని చేయడానికి సెక్యూరిటీని కూడా పెట్టుకున్నావు. And even you have security to work in your house. బయట నువ్వు చాలా మందిని పరిపాలిస్తున్నావు. And outside you are reigning upon so many people. చాలా మందికి ఎన్నెన్నో మాటలు నువ్వు చెప్తున్నావు. And you are speaking so many things to people. నీ ఇంటిలో పని చేసే ఆ ఆయాతో ఎలా నీవు జీవిస్తున్నావు? But how are you behaving with the maid in your family? నీ ఇంటిలో పని చేసే, నీ కోసం పని చేసే డ్రైవర్ తో నీవు ఎలా జీవిస్తున్నావు? How are you dealing with the driver who works for you? రాత్రి పగలు నిద్రపోకుండా నిన్ను, నీ ఇంటిని కాపలా కాసే సెక్యూరిటీతో నీవు ఎలా జీవిస్తున్నావు? How are you dealing with the security who protects your house day and night? ప్రేమను పంచుతున్నావా, పగను పంచుతున్నావా? Are you sharing love with them or are you sharing hatred with them? ప్రేమను పంచుతున్నావా, ద్వేషాన్ని పంచుతున్నావా? Are you sharing love with them or are you sharing hatred with them? నీ ఇంటిలో నీవు ఎలా జీవిస్తున్నావు, సమాజంలో ఎలా జీవిస్తున్నావు? How are you living in your house? How are you living in your family? సమాజంలో నీ గురించి చాలా మంది మంచిగా మాట్లాడుకోవచ్చు. In the society so many people may speak so many good things about you. సమాజంలో నీ కోసం చాలా మంది ఎదురు చూడవచ్చు. There might be so many people waiting in the society for you. కానీ నీ భార్య ఎదురు చూడటం లేదు. But your wife is not waiting for you. నీ కింద పని చేసే వాళ్ళు ఎదురు చూడటం లేదు. People who work under you are not waiting for నీ you. బిడ్డలు ఎదురు చూడకపోవచ్చు. Your children may not look for you. ఎందుకంటే నీ రహస్య జీవితం వేరుగా ఉంది. Because your secret life is different. నీ కుటుంబ జీవితం వేరుగా ఉంది. Your family life is different. బయట నీవు అందంగా కనిపిస్తున్నావు. Outside you might look very beautiful. అట్రాక్టివ్ గా కనిపిస్తున్నావు. You might be very attractive. కానీ నీ భార్యకు నీ భారంగా ఉంటున్నావు. But you are a burden to your wife. తాగి వచ్చి కొట్టినటువంటి భర్తవు కావచ్చు. You might be a husband who is drunk and coming home and hitting your ఇష్టమైనటువంటి wife. మాటలతో అవమానించినటువంటి శాపపు భర్తవు నీవు కావచ్చు. And you might be a husband who is abusing and cursing your wife. భార్యను బిడ్డలను అర్థం చేసుకోలేనటువంటి ప్రేమ లేని భర్తవు నీవు కావచ్చు. You might be a husband who does not understand your wife and your children. ప్రపంచాన్ని నీవు జయించినా నీ కుటుంబానికి నీవు దీవెనకరంగా మారకపోతే, ప్రేమను పంచకపోతే అంతా వ్యర్థమని చెప్తున్నాడు. Even if you overcome the whole world, but if you do not share love with your family and with your wife, it is in vain. చాలా మంది టీచర్లు ఇక్కడ పని చేస్తున్నారు. There are so many teachers here.
నీవు చాలా బాగా పాఠాలు చెప్పవచ్చు. You might be teaching in a very beautiful way. చాలా మంది పిల్లలు మీ చేతిలో నుంచి పైకి ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు. And so many teachers, so many students might have come up in life through your hands. కానీ ఎలాంటి పాఠాలు నువ్వు చెప్తున్నావు? But what kind of teachings are you giving ప్రేమను them? కలిగే పాఠాలు చెప్తున్నావా? Are you giving them teachings of love? ప్రేమను స్థాపించే పాఠాలు నువ్వు చెప్తున్నావా? Are you teaching them teachings of love? నేటి బాలలే రేపటి పౌరులు అని మనం చెప్తూ ఉన్నాం. We read that today's children are tomorrow's citizens. అలాంటి సిటిజన్స్ కి నువ్వు ఏం బోధిస్తున్నావు? And what are you teaching to such citizens? ఎలా సక్సెస్ఫుల్ గా నీవు మారాలని చెప్తున్నావా? How are you teaching them to become successful people? ఎలా ప్రేమగా నీవు మారాలని చెప్తున్నావా? How are you teaching them to live a life of love? నీవున్న చోట ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించాలని చెప్తున్నావా? Are you teaching them that you have to establish the kingdom of love where you are? ద్వేషాను పగను స్థాపించమని చెప్తున్నావా? Or are you teaching them to establish bitterness and hatred? స్వార్థంగా జీవించమని చెప్తున్నావా? Are you teaching them how to live selfish life? ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. There are so many mothers here. మీ బిడ్డలకు నీవేం చెప్తున్నావు? What are you teaching your children? నీ భర్తకి ఏం చెప్తున్నావు? What are you teaching your husband? చాలా మంది భర్తలు ఉన్నారు. There are so many husbands. నీ భార్యకి ఏం చెప్తున్నావు? What are you telling to your wife? నీ బిడ్డలకి ఏం చెప్తున్నావు? What are you teaching your children? ప్రేమను పంచుతున్నావా? Are you sharing love? ప్రేమలో వారిని స్థాపిస్తున్నావా? Are you establishing them in ప్రేమలో love? జీవించమని చెప్తున్నావా? Are you asking them to live in love? స్వార్థంగా జీవించమని చెప్తున్నావా? Or are you living in bitterness and selfishness? ఒక రోజు ఒక తల్లి తన బిడ్డకు క్యారేజ్ కడుతుంది. One day, one mother was packing a tiffin for her daughter. స్కూల్కి వెళ్లే ముందు మంచి టిఫిన్ తయారు చేస్తుంది. And before she was going to school, she was packing a tiffin. మంచి స్నాక్స్ తయారు చేస్తుంది. And she was preparing nice snacks. ఒక బాక్స్ లో లంచ్ పెడుతుంది. And in one box, she packs lunch. ఇంకొక బాక్స్ లో స్నాక్స్ పెడుతుంది. And in the other box, she packs snacks. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ బిడ్డతో చెప్తుంది. And when she goes to school, she tells the daughter, ఇవి నీవు మాత్రమే తినాలి. only you must eat this. ఎవ్వరికి ఇవ్వవద్దు. You should not give it to anyone. మొత్తం నువ్వే తినాలి. Everything only you have to eat. కొంచెం కూడా పెట్టవద్దు. You should not waste anything. తల్లిగా ఏం చెప్తున్నావు? As mother, what are you teaching? చిన్నప్పటి నుంచి నీ బిడ్డకు స్వార్థంగా మారమని చెప్తున్నావు. You are teaching selfishness right from the childhood. అలాంటి బిడ్డలు రేపు పెరిగి పెద్దవాళ్ళు ఎలా మారుతారు? And tomorrow after they grow up, how will they live? పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా మారుతారు? How will they become after they are married? నీవు మాత్రమే తినాలని చెప్తున్నావు. You are telling you only should eat it. నీవు మాత్రమే సంతోషంగా ఉండాలని చెప్తున్నావు. You only should be happy. ఆ బిడ్డ పెరుగుతున్నాడు. And now the child is growing. పెద్దవాడు అవుతున్నాడు. Is growing up to be a man. పెళ్లి చేస్తున్నావు. And you are marrying him. భార్య వస్తుంది. And the wife comes. భార్యను మాత్రమే చూసుకుంటాడు. He will only take care of నిన్ను wife. మాత్రం రోడ్డు మీద పెడతాడు. And he will throw you outside. నా భార్యను మాత్రమే నేను చూసుకోవాలి I అనుకుంటాడు. only should take care of my wife. నా బిడ్డను మాత్రమే నేను చూసుకోవాలనుకుంటాడు. I should only take care of my kids. వాళ్ళకి అడ్డంగా ఉన్న ప్రతి ఒక్కరిని వదిలిపెడతాడు. And he will leave everybody who are an hindrance to them. నీవు మాత్రమే సంతోషంగా ఉండాలంటాడు. He says only you have to be happy. సంతోషాన్ని తొలగించి నిన్ను మాత్రం బయటికి పంపిస్తాడు. But you who remove his joy, he will throw you ఈ out. ముసలి వాళ్ళు మన ఇంటిలో ఉంటే మనకు సంతోషం ఉండదని భార్య చెప్తుంది. And the wife says, if these old people are in our family, we cannot live a happy life. ఈ ముసలి వాళ్ళ మూలంగా మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నామని భార్య చెప్తుంది. And because of these old people, we are not able to go anywhere. అవును, ఈ ముసలి వాళ్ళే మన ఆనందానికి చెడగొట్టడానికి కారకులని నీవు కూడా చెప్తున్నావు. And even you are saying that yes, these old people are the reason for our joy to be destroyed. నీవు చనిపోతావా, ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళతావా అని చెప్తున్నావు. And they are asking, will you die or will you go to old age home? ఇంకెన్ని రోజులు బతుకుతావు, చనిపోవచ్చు కదా అని చెప్తున్నావు. How many days more will you live? You can die, they will say. చనిపోవడానికి ఏం కావాలో చెప్పు, అన్ని చేస్తానని చెప్తున్నావు. And I will do everything for you to die. ఎవరు నేర్పించారు ఇవన్నీ కూడా? Who taught them all this? ఎవరు నేర్పించారు స్వార్థంగా ఉండమని? Who taught them this selfishness? ఎవరు నేర్పించారు ప్రేమ లేకుండా జీవించమని? Who taught them to live a life with selfishness? ఎవరు ప్రేమించారు నిన్ను మాత్రమే నీవు ప్రేమించుకోవాలని? And who taught you that you should love yourself? నీవు ఏది నాటుతావో అదే నీకు దొరుకుతుంది. What you sow is what you reap. ప్రేమను నాటితే ప్రేమ దొరుకుతుంది. If you sow love, you will reap love. స్వార్థము నాటితే స్వార్థమే నీకు సొంతమవుతుంది. If you sow selfishness, you will reap selfishness. ఇప్పటి వరకు నీ బిడ్డల్ని ఎలా నీవు పోషిస్తూ ఉన్నావు? How did you take care of your children till ఇప్పటి వరకు నీ now? బిడ్డల్ని ఎలా పోషిస్తూ ఉన్నావు? How did you care for your children till now? దేవుడు చెప్పే ప్రేమ ఇదేనా? Is this the love the Lord is teaching? దేవుడు నేర్పించే ప్రేమ ఇదేనా? Is this the love the Lord is teaching? దేవుని ప్రేమించే వాళ్ళు ఎలా ఉండాలో దేవుడు నేర్పిస్తున్నాడు. The Lord is teaching his children how the people Shall we who read it love. again? నేను ప్రవచించగలిగినను నిగూఢ రహస్యములను అర్థం చేసుకొనగలిగినను
సమస్త జ్ఞానము కలవాడైనను పర్వతములను కూడా పెకిలింపగల గొప్ప విశ్వాసము కలిగి ఉన్నను ప్రేమ లేని వాడనైనచో నేను వ్యర్థుడనే. నాకున్న సమస్తమును నేను త్యాగము చేసినను దహనార్థము నా శరీరమునే త్యజించినను ప్రేమ లేని వాడనైనచో అది నాకు నిరుపయోగము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక బోధకుడు, ఒక సువార్తికుడు, ఒక మరి మంచిగా సువార్తను బోధించే ఒక ఫేమస్ ప్రీచర్ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడంట. One day one great preacher was preaching about love. అందరూ చాలా సంతోషపడ్డారు ఆయన ప్రేమ గురించి మాట్లాడుతుంటే. And everybody were thrilled and they were very happy when they heard this servant of God. అందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు. And everybody were inspired. ప్రసంగం ముగించాడు. And finally the sermon came to an end. స్టేజ్ దిగి కిందకు వచ్చాడు. And then he climbed down the stage. He wanted to go immediately. తక్షణమే ఆయన వెళ్ళిపోవాలని ప్రయత్నించాడు. డ్రైవర్ అక్కడ కనిపించలేదు. And the driver was not there. ఈ సువార్తికును చూసి ఎక్కడో ఉన్నటువంటి డ్రైవర్ పరిగెత్తుకుని వస్తున్నాడు. And then immediately that preacher saw the driver saw the preacher and he came running. The preacher was so angry. అప్పటికే ఈ యొక్క ప్రసంగికునికి చాలా కోపం వచ్చేసింది. He slapped the driver in front of everybody. అందరి ముందు కూడా ఆయన ఆ యొక్క డ్రైవర్ ని చెంపదెబ్బ కొట్టేశాడు. Don't you know that you have to be here? నీవు ఇక్కడ ఉండాలని నీకు తెలీదా? How can you leave the car here and go? ఏ విధంగా నువ్వు కారు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతావు? ప్రేమ గురించి చాలా బాగా మాట్లాడాడు. He spoke so beautifully about love. కానీ ప్రేమలో జీవించలేకపోయాడు. But he was not able to live in love. చెప్పింది ఒకటైంది, చేసింది ఒకటైంది. There was something that he preached but something else that happened. ప్రేమ గురించి గంటలు గంటలు మనం మాట్లాడవచ్చు. For hours together we can speak about love. ప్రేమ గురించి ఎన్నెన్నో పుస్తకాల్లో మనం చదువుతున్నాం. We can read about love in so many books. ప్రేమ గురించి ఎన్నెన్నో పుస్తకాలు కూడా మనం రాయవచ్చు. Even we can write so many stories about love. అది అందరికీ సాధ్యమే. It's possible with everybody. కానీ ప్రేమలో జీవించటం అనేది కష్టం. But it's very difficult to live in love. ప్రేమలో అనుభవించటం అనేది కష్టం. It is very difficult to experience and live in that love. ప్రేమలో నడిపించటం అనేది కష్టం. It is very difficult to be led in that love. కుటుంబాలు విడిపోవడానికి కారణం ప్రేమ లేకపోవటమే. One of the reasons for the families to be separated is there is no love. రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కక్షలు, సమస్యలు, గొడవలు, తగాదాలు అన్నిటికీ కారణం ప్రేమ లేకపోవటమే. And there are in a state there are so many problems and troubles, and the reason for all this is because there is no love. దేశానికి మధ్య ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, కారణం ప్రేమ లేకపోవటమే. And there are so many wars taking place between countries, it's because there is no love. దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు ఇతరులను కూడా ప్రేమించమని చెప్తున్నాడు. The Lord says that you need to love one another as you love yourself. నీవు మాత్రమే సంతోషంగా ఉండాలని ఆశ. It is your desire that only you should be happy. నీకు మాత్రమే అన్ని ఉండాలని ఆశ కలుగుతుంది. You desire that you want everything. నీవు మాత్రమే కంఫర్టబుల్ గా ఉండాలని ఆశ కలుగుతుంది. Only you want to be comfortable. నీ ఇల్లు మాత్రమే క్లీన్ గా ఉండాలని అనుకుంటావు. You want only your house to be clean. నీ ఇల్లు తుడిసి ఎవరింట్లో వేస్తున్నావు? But after cleaning it, where are you throwing that garbage? నీ సంతోషం కోసం ఎంతమంది నీవు అనగదొక్కుతూ ఉన్నావు? And for your joy, how many people are you crushing? నీవు ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం ఎంతమందిని మోసం చేస్తూ ఉన్నావు? And in order to earn more and more, how many people are you cheating? నీవు కడుపు నిండా తినడం కోసం ఎంతమంది కడుపులు నీవు కొడుతున్నావు? How many people are you killing of hunger in order to fill your own stomach? దేవుని ప్రేమించినటువంటి వ్యక్తివైతే నిన్ను కూడా నీవు ప్రేమించుకో. If you love the Lord, you need to even love yourself. దేవుని ప్రేమించిన వ్యక్తివైతే నిన్ను ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాన్ని కూడా ప్రేమించు. If you are a person who will love God, you need to love yourself and also love other people as you love yourself. అప్పుడే నీవు నిజమైనటువంటి దేవుని బిడ్డగా మారతావు. Only then you will become a real child of God. అప్పుడే నీ కుటుంబంలో సమాధానం దొరుకుతుంది. Only then you will have peace in your family. అప్పుడే నీ కుటుంబంలో బిడ్డలందరూ కూడా సంతోషంగా జీవిస్తారు. And only then your family, all the children in the family will live a happy life. ప్రేమ ఎవరిలో తగ్గిన ఆ కుటుంబం ఏదో కొరత గురి అవుతుంది. If love is lacking in somebody, that means there is some lack in that family. ఒక రోజు ఒక స్త్రీ వచ్చి ఏడుస్తుంది. One day one woman came to me and she was crying. నా భర్త మారు మనసు కోసం ప్రార్థన చేయమని అడుగుతుంది. Please pray for the repentance of my husband, Father. ఏమైందమ్మా అని అడుగుతున్నాను. I asked her what happened.
నా భర్త జీతం అంతా తాగి వస్తున్నాడని అని చెప్తుంది. And she's telling, my husband spends all the salary on drinking. ఉన్న డబ్బులన్నీ ఆయన బట్టలు కొనుక్కోవడానికి ఖర్చు పెడతాడండి. And all the money he will spend only to buy his own clothes. ప్రతి నెల వేలు పెట్టి మంచి షూ కొనుక్కుంటాడండి. And every month he will spend thousands of rupees and buy new shoes. ఈ చీర కొనుక్కుని సంవత్సరం అయిందండి. And it's been 1 year that I purchased this saree, father. నా గురించి ఆలోచించడు. He will never think about me. నా బిడ్డల గురించి ఆలోచించడు. He will never think about my children. ఉన్న డబ్బంతా ఆయన కోసమే ఆలోచిస్తాడండి. All the money that he has, he will only think about himself. వస్తున్నప్పుడు చికెన్ పట్టుకుని వస్తాడండి. And when he comes home, he will get chicken. వస్తున్నప్పుడు మటన్ తీసుకుని వస్తాడండి. He will get mutton. ఆయనకి మాత్రమే తీసుకుని వస్తాడు. It will be sufficient only for him. ఆయన మాత్రమే కడుపు నిండా తిని నిద్రపోతాడు. He alone will eat full and he will go to sleep. ఏ రోజు కూడా తిన్నావా అని అడగలేదు. And he never asked us, did you eat? ఏ రోజు కూడా నీ పిల్లలు తిన్నారని అడగలేదు. He never asked, did our children eat? ఏది తక్కువైనా చేతులు ఏది ఉంటే దానితో కొడతాడు. If there is any lack in the family, he will hit with anything that he finds in the house. ఆయనే ప్రేమించుకుంటున్నాడండి. So he is loving himself, father. మమ్మల్ని ఎవరిని కూడా ప్రేమించడు. He will never love any one of us. గమనించండి ప్రియ సహోదరులారా. Watch it, my brothers and sisters. నీ కుటుంబంలో నీవు దీవెనకరంగా మారుతున్నావా, శాపంగా మారుతున్నావా? Are you becoming a blessing or a curse in your family? నీవు డ్యూటీకి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుంటే నా భర్త వస్తాడు, ఎప్పుడు వస్తాడని నీ భార్య ఎదురు చూస్తుందా? వీడు రాకపోతేనే బాగుండు అని ఎంతో సంతోషిస్తుందా? When your husband comes back, when you go back from the work to your house, is your wife waiting for you with joy, or will she say, if he doesn't come back home, it's good? చాలా మంది భార్యలు ఇక్కడ ఉన్నారు. There are so many wives sitting here. చాలా మంది తల్లులు ఇక్కడ ఉన్నారు. There are so many mothers sitting here. మీ భర్తలు బయటికి వెళ్ళినప్పుడు When your husband goes outside, ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తారు. you'll be waiting to see when he will come back home, ఎక్కువసేపు మీ భర్తలతోనే ఉండాలని కోరుకుంటారు. because you desire to spend more time with your husband. మీ భర్తతో ఉంటే సంతోషంగా ఉంటుంది. Because when you're with your husband, you feel joyful. ఎందుకు అలా నీవు కోరుకుంటున్నావు? Why is it that you're desiring like that? నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు. Because your husband loves you. నీవు ఏది అడిగితే అది కొనిస్తున్నాడు. And whatever you ask, he will purchase. అలాంటి భర్తతో ఉండాలంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. And it will be such a joyful thing to be with such a husband. అలాంటి భర్తతో ఎక్కడికైనా వెళ్ళాలంటే సంతోషంగా ఉంటుంది. And it will be such a joyful thing to go anywhere with such a husband. కానీ చాలా మంది భార్యలు అలా అనుకోవటం లేదు. But so many wives are not thinking so. చాలా మంది భార్యలు వీడు చనిపోతే బాగుండు అనుకుంటున్నారు. There are so many wives who think it is good if he dies. వీడు డ్యూటీకి వెళ్ళి మధ్యలోనే పుట్టుకమంటే బాగుండు అని ఉంటున్నారు. Even on the way as he goes to his office, if he dies, it is good. It is what they think. వీడు పొరపాటు మనకు మళ్ళీ కనపడకుండా ఉంటే బాగుండు అంటున్నారు. And it will be very nice if I don't see him again, is what they think. వీడికి మెంటల్ వచ్చి ఎక్కడికైనా పారిపోతే బాగుండు అని అనుకుంటున్నారు. If he is gone mad and if he runs away from house, it is so good. ఎందుకు అలా అనుకుంటున్నారు? Why are you thinking like that? నీ జీవితాన్ని బట్టి, Because of your life. నిన్ను బట్టి, Because of you. నీ స్వార్థాన్ని బట్టి, Because of your selfishness. నీలో ఉన్నటువంటి కఠినత్వాన్ని బట్టి, Because of your hard-heartedness. మా భర్తలు ఇంటికి రావాలి, సంతోషంగా ఉండాలి, భర్తలతో బిడ్డలతో సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నటువంటి భార్యలందరూ కూడా మీ చేతులు లేపండి. All those wives who desire for you to live a happy life with your husband and with your kids, raise your hands. భయపడవద్దు, మీ భర్తలు ఇక్కడ లేకపోవచ్చు, ధైర్యంగా చేతులెత్తు. Even if your husbands are here, it's okay, you can raise your hands. ఈవెన్ ఆయన మీ పక్కన ఉన్నా కూడా ధైర్యంగా చేతులెత్తు. Even if he is by your side, you raise your hand. ఆయన ద్వారా నీకు ఎంత బాధ కలుగుతుందో ఆయన తెలుసుకోవాలి. And he should know how much he suffers because of you. ఆయనకు ప్రేమించడం నేర్పించండి. And you should teach them to love. ప్రేమలో జీవించడం నేర్పించండి. You should teach them to live in love. చాలా మంది స్త్రీలు ధైర్యంగా చేతులు పైకి లేపటం లేదు. There are so many women who are not able to raise their 15% hands. మాత్రమే చేతులు పైకి లేపారు. There are only about 15% who raised their hands. ఈ 15% కుటుంబాలలో మాత్రమే మీ భర్తలు సంతోషంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. And only in this 15% their families are living a happy family. చేతులు పైకెత్తిన వాళ్ళు, చేతులు ఎత్తని వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. And those who have raised their hands, pray for those who did not raise their hands. వాళ్ళ భర్తల మారు మనసు కోసం ప్రార్థన చేయండి. Pray for the transformation of those husbands. వాళ్ళు ప్రేమించాలని ప్రార్థన చేయండి. Pray that even they may love their wives. ప్రేమ బీజాలు వాళ్ళ హృదయంలో ఉండాలని ప్రార్థన చేయండి. Pray that the seeds of love may be sown in their heart. చూడండి మన సమాజం ఎలా ఉందో. You see how our life is. చూడండి మన కుటుంబాలు ఎలా ఉన్నాయో. See how our families are.
are. ఇంతమందిలో 15% మాత్రమే భార్య భర్తలతో సంతోషంగా జీవిస్తున్నారు. In this big crowd, it's only 15% of people who are living a happy family with their family. మిగతా కుటుంబాలు ఎంత ఘోరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారో అర్థం చేసుకోవాలి. And you can imagine how the other families are living. భర్తలారా ఒక్కసారి గమనించండి. Husbands know this. తండ్రులారా ఒక్కసారి గమనించండి. Fathers know this. ఈ రోజు నీ భార్య చేయి నీ కోసం సంతోషంగా ఎత్తలేకపోయింది. Today your wife was not able to raise her hand నీ happily. జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకో. Check your life once. నీవు దీవెనకరంగా మారుతావా, శాపంగా మారుతావా? Will you become a blessing or will you become a curse? నీ స్వార్థం కోసం జీవిస్తావా, నీ కుటుంబం కోసం జీవిస్తావా? Will you live for your own selfishness or will you live for your family? నీ కుటుంబం కోసం మాత్రమే జీవిస్తావా, ఇతరుల కోసం కూడా జీవిస్తావా? Will you only live for your family alone or will you live for others? నిన్ను నీవు ప్రేమించుకో, నీ కుటుంబాన్ని ప్రేమించు. Love yourself and love your family. నీ కుటుంబాన్ని ప్రేమించు, ఇతరులను కూడా ప్రేమించు. Love your family and love others. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. And the Lord will bless you. నీ కుటుంబంలో ఉన్న కొరతను తొలగిస్తాడు. The Lord will meet every need in your నీ family. కుటుంబంలో ఉన్న సమస్యను తొలగిస్తాడు. The Lord will remove every trouble in your family. చేతులు పైకి లేపి Raise your hands. భార్యలందరూ కూడా, స్త్రీలందరూ కూడా చేతులు లేపి మీ భర్తలను దేవునికి సమర్పించండి. All the wives here, raise your hands and surrender your families, your husbands to the Lord. వారి మారు మనసు కోసం ప్రార్థన చేయండి. Pray that the Lord may change their heart. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. Nothing is impossible to the Lord. కన్నీటితో నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఆ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. If you cry out to the Lord will turn your tears into joy. దేవుడు నీవు ప్రేమిస్తే నిన్ను దేవుడు ప్రేమిస్తాడు. If you love the Lord will love you. నీ కుటుంబ పరిస్థితిని మార్చేస్తాడు. He will change the situation in your family. ధైర్యంగా చేతులు పైకి లేపి నీ భర్త మంచిగా ఉన్నా కూడా చెడు లక్షణాలు రాకుండా దీవించదేవా అని ప్రార్థన చేయి. Even though you have a good husband, pray that he may not get into bad habits. భర్తలందరూ కూడా చేతులు పైకి లేపండి. And all the husbands, raise your hands. వివాహమైనటువంటి పురుషులందరూ కూడా చేతులు పైకి లేపండి. All the married men, raise your hands. మీ భార్యలను దేవునికి సమర్పించండి. And surrender your wives to the Lord. ఒకవేళ నీ భార్య నిన్ను ప్రేమించకపోతే ఈ రోజు క్షమించు. And today if your wife does not love you, you forgive her. నీ భార్య నిన్ను గౌరవించకపోతే ఈ రోజు క్షమించు. If your wife disrespects you, you forgive her. ఆమె కోసం ప్రార్థించు. You pray for her. ఆమె మూలంగానేమో నీవు తాగుడుకు అన్ని వ్యసనాలకు గురి అయ్యావు. And because of her you have gotten into all kinds of drinking habits. ఆమె పంచవలసిన ప్రేమ పంచకపోవడం ద్వారానే నీవు అన్ని ప్రేమలకు గురి అయ్యావు. And because she did not give the love that she is supposed to give, all kinds of other loves you are seeking today. ఒక వ్యక్తి వచ్చి తన యొక్క తప్పులను ఒప్పుకుంటున్నాడు. One person comes and is confessing his mistakes. నేను అన్ని తప్పులు చేస్తున్నాను స్వామి. I am doing all kinds of mistakes, Father. నేను ఎన్ని చేయని పాపాలే లేవు ఫాదర్. There is no sin that I have not committed, Father. కారణం మా భార్యనే. And the reason is my wife. ఆమె నన్ను ప్రేమించటం లేదు. Because she is not loving me. ఇంటికి వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది. And when she comes home, she will behave as she likes. ఇష్టం వచ్చినట్లు వ్యర్థపు మాటలతో నన్ను అవమానపరుస్తుంది. And she will insult me with all kinds of insulting words. అందరి ముందు నేను దేనికి పనికిరానని చెబుతుంది. And she tells in front of everybody that I'm good for nothing. అందుకని నేను ఇలా తయారయ్యాను. And that is the reason I became like this. I want to prove how capable I am. కాబట్టి నేను ఎంత సామర్థ్యం కలిగి ఉన్నానో నేను రుజువు చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని అన్ని వ్యసనాలకు నేను అలవాటు పడ్డాను. That is the reason I became a slave to all నాకు kinds of ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తున్నాను. I am living my own life. ఇలాంటి భార్యగా నీవు ఉంటే, ఇలాంటి స్త్రీ నీకు భార్యగా ఉంటే క్షమించమని అడుగు. And if you have such a wife as your wife, today ask the Lord to నీ forgive. భార్యలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని దయచేయమని అడుగు. Today ask the Lord to remove the heart of stone from your wife and give her the heart of flesh. ప్రేమించే మంచి స్వభావాన్ని దయచేయమని అడుగు. Ask the Lord to give her a heart of loving. ఎన్నో కుటుంబాలు ప్రేమ లేకపోవడంతో చిన్నాభిన్నమైపోతున్నాయి. Because there are so many families that are destroyed because of lack of love. వివాహం చేసుకుని వారం రోజుల్లోనే విడిపోతూ ఉన్నారు. And they are married and within 1 week of marriage they are getting divorced. వివాహాలు చేసుకుని సంవత్సరంలోనే విడిపోతూ ఉన్నారు. And they are getting divorced immediately within a year after of marriage. సిల్వర్ జూబిలీ చేసుకుని కూడా విడిపోతూ ఉన్నారు. They are celebrating even silver jubilee and are getting divorced. గోల్డెన్ జూబిలీ చేసుకుని తర్వాత కూడా విడిపోతూ ఉన్నారు. Even after celebrating golden jubilee they are getting divorced. కారణం ప్రేమ లేకపోవటమే. It's because there is no love. ఆ ప్రేమను దయచేయమని దేవుని అడుగుదాం. Ask the Lord to give such a love to you.
ఆ శక్తిని దయచేయమని దేవుని అడుగుదాం. Ask the Lord to give you such a power. ఆ ప్రేమతో మనందరిని నింపమని దేవుని అడుగుదాం. We will ask the Lord to fill us with such love. ఈ రోజు మన కుటుంబాన్ని ప్రేమతో కట్టుకుందాం. Today we will build our family with love. మరొకసారి వాక్యాన్ని కంటిన్యూ చేద్దామా? Once again we'll continue the word. ఎలాంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఉండవలసిన లక్షణాలు ఏమిటి? What are the characteristics in a person who loves should have? ప్రేమ సహనం కలది, ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ గాని డంబము కాని గర్వము కాని ప్రేమకు లేవు, అమర్యాద కాని స్వార్థపరత్వము కాని కోప స్వభావము గాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందింపడు, సత్యముననే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ ఎంతమంది ప్రేమగా మారాలి అని అనుకుంటున్నారో చేతులు పైకి లేపండి. How many of you want to become lovable people? Raise your hands. నీవు కావాలనుకున్నది దేవుడు తప్పకుండా ఇస్తాడు. The Lord will surely give you what you desire. నీ కుటుంబంలో ఏది కొరతగా ఉందో ఆ కొరత కోసం ప్రార్థన చేయి. Whatever you lack, ask the Lord to meet that need in your family. నీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడం ద్వారా ఏమేమి కోల్పోయావో ఈ రోజు దేవునికి చెప్పు. And in your family, because of the lack of love from your husband or your wife, whatever you have lacked, ask the Lord to fulfill it. ఆ కోల్పోయినటువంటి ప్రేమను తిరిగి ఇవ్వమని అడుగు. Ask the Lord to give back that love which you lost. నీవు నిజంగా నీ భార్యను లేదా నీ భర్తను ప్రేమించినట్లయితే ఇదిగో ఇలాంటి స్వభావాలు నీలో ఉండకూడదు. And if you do not love your husband or your wife, you should not be here. అసూయ, డంబకం, మోసం ఇవన్నీ కూడా ఇలాంటి లక్షణాలు నీలో ఉండకూడదు. The nature of arrogance, jealousy and boastfulness should not be in you. స్వార్థం నీలో ఉండకూడదు. Selfishness should not be in you. అమర్యాద నీలో ఉండకూడదు. Disrespect should not be in you. ఉద్రేకాన్ని కలిగించే మనస్తత్వం నీలో ఉండకూడదు. And you should not have irritable or resentful thoughts. వాళ్ళతో వీళ్ళతో పోల్చే స్వభావం నీలో ఉండకూడదు. And you should not have the nature of comparing with others. వారు చేసినటువంటి తప్పులను మాత్రమే లెక్కించకూడదు. You should not just count the mistakes that they have committed. ఏ తప్పు చేసినా ప్రేమతో క్షమించే మనస్తత్వం కావాలని కోరుకోవాలి. You should ask the Lord to give you the heart to forgive no matter what mistakes they commit. ప్రేమ కావాలనుకున్న వారికి ఉండవలసిన లక్షణాలను ఒకసారి మనం చూద్దాం. We will look at the nature of love. What kind of nature should the people who love carry? 4వ వచనాన్ని మనం మరొకసారి ధ్యానం చేద్దాం. Verse 4, we will read it again. చదువుతూ ఉండగా అందరూ కూడా రిపీట్ చేద్దాం. And as they read, we will repeat it. అది మన నోటిలో కాదు మనసులోనికి వెళ్ళే విధంగా మనం ప్రార్థన చేద్దాం. And we will pray that it just enters not into our mouth but into our heart. Read once again. ప్రేమ సహనము కలది, సహనము కలది, దయ కలది. అందరూ కూడా చెప్దామా? If you all will repeat after this. ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కాని డంబము కాని గర్వము కాని ప్రేమకు లేవు, అమర్యాద కాని స్వార్థపరత్వము కాని కోప స్వభావము కాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందింపదు, ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. Love is patient and kind. Love is not jealous or boastful. It is not arrogant or rude. Love does not insist on its own way. It is not irritable or resentful. It does not rejoice at wrong, but rejoices in the right. Love bears all things, believes all things, hopes all things, and endures all things. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఈరోజు మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనములో పేతురు గారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. In Matthew's Gospel, chapter 18, verse 24, Peter comes to the Lord Jesus and he asks like this.
ఆ రా- ప్రభువా, నా సహోదరుడు నాకు వ్యతిరేకంగా తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? Lord, how many times should I forgive my neighbor who offends and sins against me? మోషే ధర్మశాస్త్రం ప్రకారం 7 సార్లు సరిపోతుంది కదా. According to the law of Moses, if I forgive 7 times, that is sufficient, Lord. కానీ దేవుడు చెప్తున్నాడు 7 సార్లు కాదు, 70 సార్లు పర్యాయములు క్షమించాలి అని చెప్తున్నాడు. But then the Lord says not 7 times but 70 times 7. చాలా సార్లు మన కుటుంబంలో ఇది జరుగుతూ ఉంటుంది. Many times this happens in our family. భర్తలు ఎన్నిసార్లు తప్పు చేసినా భార్యలు క్షమిస్తూనే ఉంటారు. No matter how many times the husband sins, the wife keeps on forgiving. ఎన్నిసార్లు తాగి వచ్చినా క్షమిస్తూనే ఉంటారు. How many times, no matter how many times he comes in home drinking, she will forgive. ఎన్నిసార్లు లేటుగా వచ్చినా క్షమిస్తూనే ఉంటారు. No matter how many times he comes home late, she forgives. ఎన్నిసార్లు చెప్పింది చేయకపోయినా క్షమిస్తూనే ఉంటారు. No matter how many times he disobeys her, she will still forgive. కానీ భార్య చిన్న తప్పు చేస్తే క్షమించలేవు. But if wife commits one small mistake, you cannot forgive. భార్య చిన్న పొరపాటు చేస్తే నీవు సహించలేవు. If your wife commits one small mistake, you cannot forgive. చాలా మంది పేతురు గారి లాగా 7 సార్లు సరిపోతుంది అనుకుంటారు. So many of us will think 7 times forgiveness is enough. మీ భార్యలను క్షమించలేనటువంటి భర్తలతో దేవుడు చెప్తున్నాడు 7 సార్లు కాదు 70 సార్లు క్షమించాలి. But then the Lord is speaking to you today, not 7 times but 70 times 7. భార్యలు అనుకోవద్దు 7 సార్లు మేము క్షమిస్తామని. And you wives should not think 7 times we will forgive. వాళ్ళు 70 సార్లు క్షమించమని చెప్పండి అని మాకు చెప్పొద్దు. And you should not say 7 times but 70 times 7. దీని ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే క్షమాపణ అనేది ఇట్ హ్యాస్ నో లిమిట్ అని చెప్తూ ఉన్నాడు. And the Lord teaches us that forgiveness has no limit. ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉండాలి. And you should keep on forgiving. క్షమించడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. And through forgiveness you will experience the blessings of the Lord. మనం చేసినటువంటి పాపాలకు గాను దేవుని క్షమించమని అడగాలి. And you should ask the Lord to forgive the sins. ఒకరి పట్ల ఒకరు చేసుకున్నటువంటి పాపాలకు గాను ఒకరినొకరు క్షమించుకోవాలి. And we should forgive one another's sins that we commit against each other. క్షమించకపోతే మనం సంతోషంగా ఉండలేము. Because if we do not forgive, we cannot live a happy life. దేవుని క్షమాపణ అడగకపోతే దీర్ఘాయుష్షు మనం జీవించలేము. If we do not ask the Lord to forgive us, we cannot live a long life. దేవుని క్షమించమని అడగాలి. We need to ask the Lord to forgive us. మనతో ఉన్నవారిని క్షమించమని అడగాలి. We need to ask the people who with us to forgive us. ఈ లక్షణం లేకపోతే మనం మంచి క్రైస్తవులుగా ఉండలేము. If we do not have this nature, we cannot be good Christians. నీవు నిజమైనటువంటి దేవుని బిడ్డగా దేవుని సాక్షిగా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. But if you want to be a good Christian and a good testimony, you should carry love. క్షమాపణ కలిగే బిడ్డగా నీవు ఉండాలి. And you should be a person who will forgive. అందుకనే లూకా సువార్త 23వ అధ్యాయం 34లో దేవుడు చెప్తూ ఉన్నాడు. That is the reason the Lord says in Luke 23:34. ఈ లోకాన్ని రక్షించడానికి మన కోసం వచ్చినటువంటి యేసయ్య చెప్పే మాటలు. This is the word that comes forth from the Lord Jesus who came to save this world. మనందరిని మోక్ష భాగ్యాన్ని చేర్చడానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్యకు మనం చేసినటువంటి మర్యాద. This is what reverence that we give to the Lord Jesus who came into this world to take us all into heaven. మనం పాపము చేసి ఆయన మీద ఉన్నటువంటి వస్త్రాలను తొలగించాం. We have committed sin and we have removed the dress of the Lord Jesus. పదే పదే పాపము చేసి మనం ఆయన కొరడాలతో కొట్టించాం. Again and again we committed sins and whipped his back. పదే పదే మోసం చేసి అవమానపరిచి ఆయన గాయాల బాధలను అధికం చేశాం. We have cheated other people and we have increased the wounds of the Lord Jesus. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాపం చేసి ఆయన శిలువ మీద కొట్టాం. And right from morning right till the evening we have committed sin and we have crucified him on the cross. నడు రోడ్డు మీద నడిపించాం. And we made him walk on the roads. ముఖం మీద ఉమ్ము వేశాం. And we spat on his face. పిడికలతో గుద్దాం. And we beat him with our fists. అనరాని మాటలతో అవమానించాం. And we have abused and insulted Jesus. శిలువ మీద కొట్టాం. And we crucified him on the cross. చనిపోవడానికి ఒక్క క్షణం మాత్రమే ఉంది. And he had only 1 minute more to అప్పుడు die. దేవుడు చెప్పే మాట, And that's what the Lord says. ప్రభా వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, Father, they do not know what they are doing. వీళ్ళని క్షమించండి అని చెప్తున్నాడు. Forgive them. చనిపోతూ కూడా మనందరం దీవించబడాలని కోరుకుంటున్నాడు. Even at the time of his death, the Lord wants every one of us to be ఏ blessed. శత్రువు కూడా శాపానికి గురి అయి నాశనం కాకూడదనే కోరుకుంటున్నాడు. It is the desire of the Lord that no enemy should
go to hell. దీని ద్వారా మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి అని చెప్తున్నాడు. And he says that this is how you forgive one another. నీ కుటుంబానికి దీవెన కావాలంటే నీ కుటుంబంలో ఉన్న వారిని క్షమించు. If you want your family to be blessed, you should forgive everybody in the family. నీ కుటుంబంలోను బయట నీవు సంతోషంగా ఉండాలంటే బయట వారిని కూడా నీవు క్షమించు. Even if the people within your family and outside, if you want to be happy, you should even forgive the people outside. నీకు ద్రోహం చేసే ప్రతి ఒక్కరిని కూడా క్షమించు. You should forgive everybody who have cheated you. ఈ రోజు దేవుని యొక్క వాక్యం చలవిస్తూ ఉంది. Today the word of God says, లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో మనం వింటూ ఉన్నాం. in Luke's Gospel chapter 6 verse 27, మీ శత్రువులను క్షమించడం మాత్రమే కాదు వారిని ప్రేమించమని చెప్తూ ఉన్నాడు. not just forgiving your enemies but loving them, మిమ్ము ద్వేషించే వారికి మేలు చేయమని చెప్తూ ఉన్నాడు. and do good to those who hate you, మీరు నాశనం కావాలని శపించే వారిని ఆశీర్వదించమని చెప్తూ ఉన్నాడు. and bless those who curse you. నిన్ను ఒక చెంప మీద కొడితే రెండవ చెంపను చూపించమని చెప్తూ ఉన్నాడు. And if somebody slaps on your one cheek, you show them the other. ఎవరైనా నీ వస్తువులను దొంగతనం చేస్తే ఉన్నది కూడా వాళ్ళకి ఇవ్వమని చెప్తూ ఉన్నారు. And he says, if somebody steals your clothes, you even give them what you have. ఎవరైనా నిన్ను సహాయం అడిగితే తప్పకుండా వారికి సహాయం చేయమని చెప్తూ ఉన్నారు. And the Lord says, if somebody will ask you for some help, you need to help them. మీరు ఇతరులు మీకు ఏం చేయాలనుకుంటున్నారో మీరు కూడా ఇతరులకు అది చేయమని చెప్తున్నాడు. Do to others what you want others to do to you. This is impossible statement. ఇది చాలా అసాధ్యమైనటువంటి వాక్యము. ఇది వినడానికి కూడా సంతోషంగా లేదు. Even we are not pleased to hear this. దీన్ని అనుసరించడానికి చాలా కష్టం. And it is very difficult to follow this. అందుకనే మనం దేవుని యొక్క దీవెనలు పొందుకోలేకపోతున్నాం. That is the reason we are not able to receive the blessings of the అందుకనే Lord. మన కుటుంబంలో ఉన్న సమస్యలు పోవటం లేదు. That is the reason the problems in our family are not leaving. మన యొక్క జ్ఞానంతో ఆలోచిస్తూ ఉన్నాం. Because we think with our own intelligence. మన శక్తితో ఆలోచిస్తూ ఉన్నాం. We only think with our mind. ఎవరు క్షమిస్తారు? Who will forgive? ఎవరు ఈ విధంగా చేయగలరు? Who can do like this? I cannot do this. నేను ఇది చేయలేను. ఇది నాకు సాధ్యం కాదు. This is impossible for me. అని మనం దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవిని పెడుతున్నాం. So like that we keep ignoring the word of God. అందుకనే మనం దీవెనలు కోల్పోతూ ఉన్నాం. That is the reason we are losing the blessings of the Lord. క్షమాపణ అడిగిన వాడు తప్పకుండా దీవించబడతాడు. But those who ask the Lord for forgiveness will surely be blessed. క్షమాపణ కోరుకున్న వాడు తప్పకుండా స్వస్థత పొందుకుంటాడు. And those who desire forgiveness will surely be blessed. ఈ రోజు మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. Today we look at one person. పుట్టు గుడ్డి వాడిని మనం చూస్తున్నాం. We look at a man born blind. లూకా సువార్త 18వ అధ్యాయం 34లో మనం చూస్తూ ఉన్నాం. In Luke's Gospel chapter 18 verse 34. దావీదు కుమారా నన్ను కరుణించాయని ఏడుస్తూ ఉన్నాడు. He cries and says, Jesus son of David, have mercy on me. నేను చేసిన పాపాల మూలంగా ఈ రోగాలు కొని తెచ్చుకున్నానని ఏడుస్తున్నాడు. He cries and says, Lord, because of the sins that I committed, I have brought this sickness నీవు upon me. క్షమించకపోతే నాకు స్వస్థత దొరకదని ఏడుస్తున్నాడు. And he cries and says, if you do not forgive me, I cannot be blessed. అందరూ కూడా లేచి నిలబడదాం. Shall we all stand up? చాలా సార్లు మన భార్యలు మనం క్షమించలేదు. We were not able to forgive our wife. మన భర్తలను క్షమించలేకుండా You're ఉన్నాం. not able to forgive your husband. మనకు అపకారం చేసే వాళ్ళని క్షమించలేకుండా ఉన్నాం. You're not able to forgive those who have done harm to you. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. Every day you're praying. ప్రతి వారం గుడికి వెళుతూ ఉన్నాం. Every week you're going to the temple. ఎన్నెన్నో గొప్ప వాక్యాలు వింటూ ఉన్నాం. We are listening to so many great words. నేను కూడా ఈ రోజు నుంచి మారిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. Even I will be transformed from today. గుడిలో నుంచి బయటికి వెళ్ళగానే మర్చిపోతున్నాను. But the minute you go out, you forget. అవిశ్వాసంతో నేను జీవిస్తున్నాను. You're living in faithlessness. నేను నా శత్రువులను ప్రేమించలేకపోతున్నాను. I'm not able to love my వారి family. కోసం ప్రార్థించలేకపోతున్నాను. I'm not able to pray for them. ఒక్కొక్కసారి నన్ను నేనే ప్రేమించుకోలేకపోతున్నాను. Sometimes I'm not able to love myself. నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను. I'm not able to love myself. ఇతరులను కూడా క్షమించలేకపోతున్నాను. I'm not able to love others. అందుకే సంతోషం నా జీవితంలో లేదు. That's the reason there is no ఆనందం నా joy. జీవితంలో లేదు. There's no happiness. నా కుటుంబంలో ఎప్పుడూ రోగాలే. All the time there is sickness in నా my family. కుటుంబంలో ఎప్పుడూ సమస్యలే. And there is problems all the time in my family. అందుకని గుడ్డివాడు తెలుసుకున్నాడు. That is the reason this blind man దేవుడు knew. క్షమించకపోతే నేను స్వస్థత కలుగదు అనుకున్నాడు. He knows that if the Lord does not forgive him, there is no healing. ఇతరులను క్షమాపణ అడగకపోతే నేను దీవించబడలేను అనుకుంటున్నాడు. He knows that if the Lord cannot bless him, he will not be గట్టిగా forgiven. ఏడుస్తూ ఉన్నాడు. And he is crying, దావీదు కుమారా నన్ను క్షమించమని అడుస్తూ ఉన్నాడు. Jesus son of David, have mercy on me. నీవు నన్ను క్షమించకపోతే నాకు స్వస్థత దొరకదని ఏడుస్తున్నాడు. If you do not forgive me, I cannot be blessed. ఈ రోజు మనం కూడా గట్టిగా స్వరం ఎత్తి దేవుని కోసం ఆ దేవుని అడుగుదాం. Even today we will cry out, lift our voices and cry out to the Lord. క్షమించమని అడుగుదాం. We'll ask him to forgive us. మనం ఇతరులకు వ్యతిరేకంగా చేసిన పాపాల కోసం క్షమించమని అడుగుదాం. And we will ask the Lord to forgive us for the sins that we committed మన against others. కుటుంబానికి వ్యతిరేకంగా చేసిన పాపాలను క్షమించమని అడుగుదాం. We will ask the Lord to forgive every sin that we committed against our family. పాపము చేయటం మానవత్వం అయితే క్షమించడం అనేది దైవత్వం.
It is human to err, but divine to forgive. ఆ దైవత్వం కోసం అడిగి వేడుకుందాం. We will ask the Lord to fill us with ఆ such divinity. దైవత్వాన్ని మనలో నింపమని అడిగి వేడుదాం. We will ask the Lord to fill us with such divinity. దేవుని చెప్పు ప్రియ బిడ్డ, దేవుడు క్షమించమని మనం అడిగాం. అయ్యా నేను చేసిన పాపాలను క్షమించమని అడిగాం. గుడ్డివాడిని క్షమించి ఏ విధంగా దృష్టినిచ్చాడో మనందరినీ కూడా క్షమించి మనందరికీ నూతన జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని ఇస్తున్నాడు గొప్ప దేవుడు. ఎక్కడెక్కడ ఏ స్థలంలో నీకు రోగాలు ఉన్నాయో, ఎక్కడ నీకు ఆటంకాలుగా ఉన్నాయో, ఆ స్థలం మీద నీ యొక్క హస్తాలను ఉంచి దేవుని సమర్పించు. ఇవి నీ హస్తాలు కాదు, దేవుడే నీ హస్తాల ద్వారా నిన్ను తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. విపరీతమైనటువంటి కడుపు నొప్పితో, అల్సర్ సమస్యతో, గ్యాస్ సమస్యతో బాధపడుతున్నటువంటి 18 మందికి దేవుడి సమయంలో స్వస్థతనిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు ఉదయం కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఈ యొక్క దివ్య పూజా బలి సమయం నుండి ఇప్పటి వరకు ఆ వ్యక్తి ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుంటూ వాక్యాన్ని వింటూ ఉన్నాడు. స్వస్థత కోసం ఏడుస్తున్నాడు. ఆ బిడ్డను దేవుడు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. నడిపించుకుని వచ్చిన వ్యక్తి ఈ రోజు నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పలుకుదామా. హల్లెలూయా 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 హల్లెలూయా. విపరీతమైనటువంటి తలనొప్పితో, జ్వరముతో, మెడ నరాల నొప్పితో శరీరం అంతా బలహీనంగా ఉంటూ స్వస్థత కోసం ఎదురు చూస్తున్నటువంటి 27 మందిని దేవుడు తాకి స్వస్థపరుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వస్థపరిచే దేవుడు నీకు స్తోత్రం రాజా. హల్లెలూయా యేసుయా హల్లెలూయా 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 స్తోత్రం రాజా. భార్యాభర్తల మధ్య సమస్యతో విడిపోయి ఇంటికి వచ్చి విడాకుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ 2 కుటుంబాలను దేవుడు దీవిస్తున్నాడు. మరొకసారి వారి మధ్య ప్రేమను నూతనీకరిస్తున్నాడు. దేవుడే మళ్ళీ ఆ కుటుంబాలను కలపబోతూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక్కడున్నటువంటి ఒక వ్యక్తి అన్నదమ్ముల మధ్య ఆస్తుల పంపకాల్లో సమస్యలు వచ్చి అన్యాయం జరిగిందని ఏడుస్తున్నారు. తమకు రావాల్సింది ఇవ్వకుండా మోసం చేశారని ఏడుస్తున్నారు. ఈ సమయంలో దేవుడు ఆ బిడ్డకు గొప్ప అవకాశాన్ని దయచేస్తున్నాడు. గొప్ప విడుదలను, గొప్ప కార్యాన్ని దేవుడు వాళ్ళ జీవితంలో చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నూతన గృహాలు కట్టుకోవాలని 7 వ్యక్తులు ఆలోచిస్తూ ఉన్నారు. అవకాశాలు దగ్గరికి వచ్చి చేదారిపోతూ ఉన్నాయి. ఏ సమస్య, ఏ బాధ, ఏ ఆటంకమా, ఏ పాపమా అని బాధపడుతున్నటువంటి ఈ 7 బిడ్డలకు దేవుడే మీకు ఇష్టమైన దానికంటే దేవునికి ఇష్టమైన మంచి గృహాన్ని మీకోసం ఏర్పాటు చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం రాజా. ఇక్కడ 11 మంది బిడ్డలు వీసాకి అప్లై చేసుకున్నారు. త్వరలోనే మీకు ఆ గొప్ప వీసాలను దేవుడు సమకూర్చబోతున్నాడు. ఈ యొక్క 11 మందిలో 3 ఆల్రెడీ వీసాలు వచ్చి ఉన్నాయి. త్వరలో దేవుడు మీ సొంతం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక్కడ సుమారుగా 5 వ్యక్తులు
విపరీతమైనటువంటి జ్వరం, కడుపు నొప్పి, టైఫాయిడ్, మలేరియా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి 5 బిడ్డల దేవుడు తాకి పూర్తి విడుదలను దేవుడు ఇస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడున్నటువంటి ఒక వ్యక్తి విపరీతమైనటువంటి వామిటింగ్స్, వాంతులు వస్తూ ఉన్నాయి. ఎన్ని మందులు వేసుకున్నా కూడా బయటకు వస్తున్నాయి. కానీ దేవుడు ఆ బిడ్డను తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. We will ask the help of Mother Mary. మనందరి కోసం ప్రార్థించమని అడుగుదాం. We will ask her to intercede for all దేవుని of us. ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా? గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. నీవు అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.